వెల్కమ్ టు విఆర్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్. నా పేరు వైద్యం భాస్కర్ అండి. నాకు 40 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ సివిల్ ఇంజనీరింగ్లో అనుభవం ఉంది. మరియు సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో అనుభవం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ రివెట్, క్యాడ్, ఎన్స్కేప్, ట్విన్ మోషన్ సాఫ్ట్వేర్స్లో అనుభవం ఉంది. ప్లస్ 2000 ఇయర్లో ఫాక్స్ ప్రో డాస్ వర్షన్లో కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ VB.NETలో కూడా డిపార్ట్మెంట్కు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నేను బీటెక్ వరంగల్ ఆర్ఎస్సీలో చదవడం జరిగింది. నెక్స్ట్ ఎంటెక్ ఐటీ కూడా చేయడం జరిగింది. నాకున్న నాలెడ్జ్ను అనుసరించి నేను టీచింగ్ ప్రొఫెషన్ ఎన్నుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అది నా ఫ్యాషన్. కాబట్టి ఆ ఫ్యాషన్కి అనుగుణంగా నాకు వచ్చిన నాలెడ్జ్ రివెట్, ఆర్కిటెక్చరల్ రివెట్ నాలెడ్జ్ అందరికి షేర్ చేయాలనుకుంటున్నాను. ఆర్కిటెక్చరల్ రివెట్ సంబంధించి అది ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి యాక్చువల్గా అనేది మనము డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఈ ఆర్కిటెక్చరల్ రివెట్ అనేది మనకు బిమ్లో ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ బిమ్? బిమ్ అంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. ఒక మోడల్ అంటే ఒక బొమ్మ కావచ్చు, ఒక స్ట్రక్చర్ కావచ్చు, ఒక చిన్నపాటి మోడల్, ఒక మేజర్ బిల్డింగ్కు చిన్నపాటి మోడల్కు రిప్లికా ఆ మోడల్ తయారు చేయాలంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అంటాం. ఆ మోడలింగ్లో మనము ఏ ఐటమ్స్ ఉంటాయి? సపోజు మన మోడల్ తీసుకుంటే దానిలో లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. మరి అదే క్యాడ్ మనం తీసుకున్నట్టయితే ఆటో క్యాడ్లో ఏమొస్తుంది? లెంత్, బ్రెడ్త్ ఓన్లీ దట్ ఈస్ అ 2 dimension ప్లాన్. బట్ ఇఫ్ యూ యాడ్ థిక్నెస్ టు ది లెంత్ అండ్ బ్రెడ్త్, దట్ ఈస్ కాల్డ్ 3 dimension ప్లాన్. ఆ 3 dimension ప్లాన్లో కూడా మనము ప్రాపర్టీస్ ఈ థిక్నెస్లో ఒక వాల్ థిక్నెస్ తీసుకున్నట్టయితే దానిలో ఆర్సిసి కానీ, బ్రిక్ కానీ, ఫ్లాష్ బ్రిక్ కానీ, సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ కానీ, ఇంకా షియర్ వాల్ కానీ, ఎనీ వాట్ ఎవర్ ది మెటీరియల్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ థిక్నెస్ ఆఫ్ అ మెటీరియల్ ఆఫ్ అ వాల్, that can be used as a data in the 3D model. That is called a building information modeling. అంటే ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. ఏది మోడలింగ్ సంబంధించిన బిల్డింగ్, ఒక స్ట్రక్చర్ కానీ ఒక బిల్డింగ్ కానీ సంబంధించిన మోడల్కి సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు. ఆ డాటా అనేది దాన్ని బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అంటాం. ఈ డాటా మనము ఎన్ని విధాలుగా ఫ్యూచర్లో ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఒక బిల్డింగ్ తీసుకుంటే మనం ఎన్ని రకాల డిసిప్లిన్స్ ఉంటాయి. మనం బిల్డింగ్ అంటే బిల్డింగ్ అంటాం, కానీ బిల్డింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ ఉంటుంది. వాల్స్, స్లాబ్స్, ఫ్లోరింగ్, రూమ్ సైజెస్, ఎవ్రీథింగ్, బేస్మెంట్, ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ చేస్తారు. యాక్చువల్గా స్ట్రక్చరల్ ప్లానింగ్ ఉంటుంది. స్ట్రక్చరల్ అంటే కాలమ్స్ ఉంటాయి, స్టీల్ బార్స్ డైమెన్షన్ ఉంటుంది, ఫూటింగ్ ఉంటుంది, స్లాబ్లో రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. దిస్ ఇస్ స్ట్రక్చరల్ ప్లానింగ్ అంటే ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ అంటాం కదా. ఆ ఫ్రేమ్డ్ స్ట్రక్చరల్ ప్లానింగ్ ఎందుకు వస్తుంది? అదే మెయిన్ బేస్. ఒక బిల్డింగ్కు మెయిన్ బేస్ స్ట్రక్చరల్ ప్లానింగ్. ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ ఇట్ లుక్ లైక్ అవుట్ సైడ్ ప్లానింగ్. మెకానికల్ ప్లాన్, ఎనీ మెకానికల్ ఐటమ్స్ ఇంక్లూడ్ అయితే మెకానికల్ ప్లానింగ్ చేస్తాం. తర్వాత ఎలక్ట్రికల్, మెయిన్ బేసిక్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, స్విచ్చెస్, బోర్డ్స్, వైరింగ్, మనకు ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ వస్తాయి బిల్డింగ్లో, అదంతా ఎలక్ట్రికల్ ప్లానింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్లంబింగ్ తీసుకుంటే వాటర్ సప్లై, శానిటరీ కమ్స్ అంటూ ప్లంబింగ్. ఒక 40 ఫ్లోర్ కానీ 30 ఫ్లోర్ కానీ మనం ఒక బిల్డింగ్ తీసుకుంటే ఈ ప్లంబింగ్ చాలా కాంప్లికేటెడ్. శానిటరీ కానీ డ్రైనేజ్ కానీ ముందే
అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా షియర్ వాల్ లాంటిది అయితే ఇంకా అడ్వాన్స్‌గా ఇక మనము షియర్ వాల్‌లో మనం తీసేయలేం ప్లంబింగ్. వన్స్ వి డిజైడ్. కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్‌గా ప్లంబింగ్ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. హెచ్‌విఏసీ, హీట్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్. ఇది కూడా ఫోర్‌మోస్ట్ ఐటెమ్ కమర్షియల్ కాంప్లెక్స్‌లకు వాటికి వెళ్ళి హెచ్‌విఏసీ కూడా మనం చేస్తాము. ఈవెన్ ఫర్ బిల్డింగ్స్ ఆల్సో. ఫైర్ ఫైటింగ్ ప్లానింగ్. ఫైర్ ఫైటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హై రైజ్ బిల్డింగ్స్. హై రైజ్ బిల్డింగ్‌లలో ఫైర్ ఫైటింగ్ అనేది క్రూషియల్ ఐటెమ్. అది ఎలా చేశారు? ఈ ఈ 7 ఐటెమ్ ప్లానింగ్స్ అన్నీ ఒక బిల్డింగ్ స్ట్రక్చర్‌లో మనకు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాటి యొక్క ప్రాపర్టీస్ ప్రతి ఐటెమ్ మనం రూఫ్ ఫ్లోర్ తీసుకున్నాం అనుకోండి. ఫ్లోరు అది విట్రిఫైడ్ టైలింగా, సాబా స్టోన్ ఫ్లోరింగా, లేకపోతే మార్బుల్ ఫ్లోరింగా, ఈ ఐటెమ్స్ అన్నీ మనము ఒక ఫ్లోరింగ్ 1000 స్క్వేర్ ఫీట్లు వచ్చిందనుకో ఫ్లోర్. ఆ ఫ్లోర్‌లో ఎలాంటి టైప్ ఫ్లోరింగ్ వాడాము, ఎంత థిక్‌నెస్ వాడాము, ఏ ఏ టెక్స్చర్ వాడాము, ఏ క్వాలిటీ ఏ టెక్స్చర్ వాడాము అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. అంటే ఆ విధంగా మనం మోడలింగ్ చేస్తాం. స్లాబ్ తీసుకోండి. స్లాబ్ థిక్‌నెస్ ఎంత ఉంది? దానిలో స్ట్రక్చరల్‌గా ఏం వాడారు బార్స్, అవి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా ఒక మోడలింగ్ ఒక సాఫ్ట్‌వేర్ ద్వారా మనము చేస్తాం. ఈ ఇన్ని డిసిప్లిన్‌ల ఐటెమ్స్ అన్నీ ఒక్కరు చేయరు. చాలా మంది చేస్తారు. స్ట్రక్చర్ చేస్తారు. ఆర్కిటెక్చర్ చేస్తారు. ప్లంబింగ్ చేస్తారు. ఇవన్నీ కంబైన్ చేసి ఒక మోడల్ తయారు చేసేదే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. మనం డెఫినేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ కన్స్ట్రక్షన్. దానిలో డౌటే లేదు. మనకు ఆప్షన్ కూడా లేదు. ఫ్యూచర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొత్తము బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ తోటి చేయబడుతుంది. మనకు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, బ్రిటన్, అమెరికా అన్ని కంట్రీస్ అది కంపల్సరీ చేసినాయి. మన దగ్గర కూడా ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మరి దేనికి కావాలి? దట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, అక్యురసీ అండ్ కొలాబరేషన్. ఎఫిషియన్సీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత అక్యురసీ, ఎగ్జాక్ట్ లెంత్, బ్రెడ్త్, డెప్త్, థిక్నెస్ వాల్ తీసుకుంటే ఎగ్జాక్ట్ డెప్త్, బ్రెడ్త్, థిక్నెస్ మనకు డిజిటల్లో ఏది కనపడుతుందో ఫీల్డ్లో మనకు అదే చేసే అవకాశం ఏర్పడుతుంది. కొలాబరేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ అన్నీ కొలాబరేట్ చేయబడతాయి. ఎలా అంటే ప్లంబింగ్, హెచ్విఏసి ప్లస్ ఎలక్ట్రికల్ అన్నీ ఎవరి వాళ్ళే చేసుకొని పోకుండా ఇవన్నీ ఒకటేసారి ముందే ప్లానింగ్ చేస్తాం కాబట్టి కరెక్ట్‌గా ఏ ఎలివేషన్‌లో ఏది రావాలి, ఏ హైట్‌లో ఏది రావాలనేది పక్కా ప్లానింగ్ తోటి చేయబడి మనకు ఎర్రర్స్ ఏం రావు. ఇంప్రూవ్ అవుతుంది. టైం చాలా ఫాస్ట్‌గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బిఎం అనేది ఇట్స్ నాట్ ఎ టూల్ ఇన్ సాఫ్ట్‌వేర్స్. ఇట్స్ జస్ట్ ఏ ప్రాసెస్. It revolutionized how building and infrastructure are designed, constructed and managed. Even up to the management level also building information modeling is used. మేనేజ్మెంట్ అంటే బిల్డింగ్ కంప్లీట్ అయిపోయినాక మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. బిల్డింగ్ ఎలా పైప్ లైన్ లీకేజెస్ ఉన్నాయి. ఒక పైప్ లైన్ ఎక్కడ లీక్ అయిందని, అది ఎంత లెంత్ ఉంది, ఎంత విడ్త్ ఉంది, ఎంత థిక్నెస్ ఉంది అనే వివరాలు మనము ఈ సాఫ్ట్వేర్ ద్వారా కనుక్కున్నాం తెలిసిపోతుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా అది ఆ సైజ్ తీసుకొచ్చి ఇమీడియట్గా మార్చే అవకాశం ఉంటుంది. సిమిలర్లీ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ ఆల్సో మనకు బిల్డింగ్ లోపల వెళ్ళిపోతాయి కాబట్టి మనకు వాల్స్లో ఎలక్ట్రిసిటీ పోతాయి. మరి దాన్ని మొత్తం డయాగ్రామ్ మనకు డిజిటల్గా మనకి ఉండిపోతుంది. ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడ మనం బయటకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయని మనం డిజిటల్ చూస్తే మనకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. దట్ ఈస్ ఫర్ మేనేజ్మెంట్ ఆల్సో. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. దేర్ఫోర్ ఇట్స్ ఎ డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రక్చర్. ఫిజికల్ బిల్డింగ్, ఫంక్షనల్ అది ఏం ఫంక్షన్ చేస్తుంది అనేది ఒక స్ట్రక్చర్ యొక్క ఫంక్షనల్ కూడా ఫిజికల్ అండ్ ఫంక్షనల్ డిజిటల్ రూపంగా చెప్పేదే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. వాట్ ఇట్ ఇంటిగ్రేట్స్ డాటా ఆఫ్ ఏ ఫ్లోర్ కావచ్చు, వాల్ కావచ్చు, స్లాబ్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏదైనా కావచ్చు, అది డాటా.
దాన్ని డిజైన్ చేస్తాం. అండ్ కొలాబరేషన్ ఇంటే సింగిల్ ప్లాట్ఫామ్ మనం చెప్పుకున్నట్టు. ఇవన్నీ ఎవరు చేస్తారు? డిఫరెంట్ ఇంజనీర్స్. దీనిలో స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ కాంట్రాక్టర్స్. అండ్ ఓనర్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఓనర్ వచ్చి ఒక 1 మంత్ తర్వాత వచ్చి ఓనర్ వచ్చి ఈడ మనకు పెద్ద గ్లాస్ విండో కావాలి ఇన్‌స్టెడ్ ఆఫ్ వాల్. మనం బాగా వ్యూ కనబడుతుందని ఒక సజెషన్ ఇంప్రూవ్ చేసిందనుకోండి. అప్పుడు ఆ వాల్ అక్కడ తీసేసి మళ్ళీ ఇది గ్లాస్ విండో పెట్టడానికి దానికి డిజైన్ చేసి ఆ వాల్ తీసేయడం వల్ల అక్కడికి వచ్చే పైప్ లైన్లు, ఏసీలు, ఎలక్ట్రిసిటీ అన్నీ మార్చాల్సి ఉంటుంది. అవన్నీ మనము విత్ ఇన్ ది ఆఫీస్ మార్చేసి మళ్ళీ ఇమ్మీడియట్‌గా రెక్టిఫికేషన్‌కి పంపిస్తాం. పంపించినాక అక్కడ చేంజ్ అవుతది. ఈ విధంగా ఆల్ టుగెదర్ ఆర్కిటెక్ట్, సైట్ ఇంజినీరు, కాంట్రాక్టర్లు, ఓనర్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్‌ని అద్భుతంగా దాన్ని వాడుకొని బిల్డింగ్ ఫాస్ట్‌గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. సేమ్ ఇట్స్ ఎ స్మార్ట్ వే. మనము పని ఎంత కష్టంగా చేస్తున్నాం, ఎంత స్మార్ట్‌గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ స్మార్ట్ పనే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ ద్వారా మనకు సాధ్యమవుతుంది. దాంట్లో భాగంగా ఇట్స్ ఎ స్మార్ట్ వే ఆఫ్ ప్లానింగ్ కానీ, డిజైనింగ్ కానీ, కన్స్ట్రక్టింగ్ కానీ, మేనేజింగ్. ఈ 4 విధాల పనులైతే యూజింగ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఎ మే ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ ప్రిసైజ్ అండ్ ప్రాసెస్ ప్రిసైజ్ అండ్ డాటా కూడా కలిసి ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్, ప్రిసిషన్తో కూడిన డాటాతో కూడిన డిజిటల్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అని చెప్పవచ్చు. అయితే దీనిలో మేజర్గా ఉపయోగపడేది మనకు రివెట్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ది బిఏఎం. మనం ఆ రివెట్ గురించే మనం చెప్పుకోదలుచుకున్నాము. అది ఆర్కిటెక్చరల్ రివెట్లో నేను చెప్పదలుచుకున్నాను. అయితే మనకి ఇక్కడ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు? గల్ఫ్ కంట్రీస్లో ఆల్రెడీ మేజర్ షిఫ్ట్ కాబడింది. సౌదీ అరేబియా, ఖతర్ టు ఒమన్, యూఏఈ టు సౌదీ అరేబియా అన్నీ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ మోడర్న్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు. కాబట్టి ఆల్రెడీ దే ఆర్ యూజింగ్. కాబట్టి మనము వెనుకపడకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ రివెట్ నేర్చుకుంటే మనం దీనిలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కంట్రీస్ లైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఆల్రెడీ పెద్ద లార్జ్ స్కేల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అన్నిటికీ ఇది కంపల్సరీ చేసి. తర్వాత మెగా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ పూర్తయినాయి? నియోమ్, లైకానిక్ డెవలప్మెంట్, ఎక్స్పో 2020, లూసెల్ సిటీ అండ్ మేజర్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఫుల్లీ బిఏఎం డ్రైవర్. ఇవన్నీ బిఏఎం తోటి డ్రైవ్ చేయబడి కట్టబడిన వర్క్స్, పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్. మనము ఈ బిఎం ఏం చేస్తుంది? కాస్ట్ ఆప్టిమైజేషన్ చేస్తుంది, వేస్టేజ్ మినిమం చేస్తుంది, ప్లస్ ప్రాజెక్ట్ టైం లైన్ 40% మనకు తగ్గేయగలుగుతాం. అంటే స్పీడ్ పెంచుతుంది 40% అప్ టు యాక్సిలరేట్ ఎక్స్ట్రా. అంటే స్పీడ్గా అవుతుంది వర్క్. మనకు 100 రోజుల్లో అయ్యేది 60 రోజుల్లో అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే డిజైన్ చేస్తాము, అన్ని ఎవ్రీథింగ్ డిజైన్ అవుతుంది. అక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంటుంది కాబట్టి సైట్ ఇంజనీర్ వరకు కూడా ఇది ట్యాబ్లో కానీ అక్కడ కానీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ టైం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు దాన్ని తగ్గట్టు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా 40% ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే ఒక 45 హై రైజ్ బిల్డింగ్లో సైట్ ఇంజనీరు ఒక దగ్గర ఉంటాడు, ఆఫీసర్ డిజైన్ వింగ్ ఒక దగ్గర ఉంటుంది, ఇంజనీర్స్ ఒక దగ్గర ఉంటారు, ఒక ఓనర్ ఒక దగ్గర ఉంటారు. వీళ్ళందరికీ కొలాబరేట్ కావాలంటే ఏంటిది? ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మనము కంబైన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది టైం లైన్.
తర్వాత దీనివల్ల మరి నేర్చుకున్న స్కిల్డ్ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ BAM నేర్చుకున్నట్టయితే 30-60% మీకు శాలరీస్ ఎక్కువ అవకాశం ఉంది గల్ఫ్ కంట్రీస్లో. ఈ BAM నేర్చుకున్నట్టయితే ఎక్స్పర్టైజ్ అయితే ఈ BAM సంబంధించి ఒక ISO 19650 అనేది ISO, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. దీని మీద ఆధారపడే ఇట్ ఈస్ బికమింగ్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇట్స్ నో లాంగర్ ఆప్షనల్, ఇట్ ఈస్ ఎసెన్షియల్. కంపల్సరీ ఇంజనీర్ అనే వాళ్ళు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి మనం అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ ఎ కంపల్సరీ మ్యాండేటరీ. Here you can see these are the building: Burj Khalifa, Neom, Lusail City, Muscat Airport. మ్యాండేట్ చేయబడ్డాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్. These are the advantages. Already we have discussed. With BM skills, you will get 30-60% higher salary. Higher demand is there. Higher demand for BM engineer and coordinator. ఫాస్ట్ క్యారియర్ గ్రోత్. ఈ విధంగా మనకు బిఎంలో లెవెల్స్ ఉన్నాయి. బిఎం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, ఈ విధంగా లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వీ షుడ్ లర్న్ రివెట్. విత్ బిఎం అండ్ రివెట్, ప్రొఫెషనల్ కెన్ create intelligent 3D models, 3D building models. Already discussed. Improved collaboration between architects, engineers and contractors. Architects, engineers, contractors మధ్యలో collaboration చేయబడుతుంది. Detect design clashes before construction. కన్స్ట్రక్షన్ చేయకముందే మనం క్లాసెస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సివరేజ్ పైప్ లైన్, HVACకి ఏమైనా పైప్ లైన్ అడ్డం వస్తుందా, ఆ లెవెల్స్, డిఫరెన్స్ ఆఫ్ లెవెల్స్ ఎంత ఉంది ముందే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి కరెక్ట్గా మనము ఆ లెవెల్స్ లే చేయాల్సిన అవకాశం ఉంటుంది. దానివల్ల కాస్ట్ టైం చాలా తగ్గిపోతుంది. సో రివెట్ ఎంపవర్స్ టీమ్స్ టు డిజైన్ స్మార్టర్ అండ్ బిల్డింగ్ బెటర్. దీనిలో ప్రముఖ పాత్ర వహించేది రివెట్. ఆ రివెటే మనకు నేర్చుకుందాం ఇప్పుడు. సో లెట్ us లర్న్ రివెట్. రివెట్ నేర్చుకునే ముందు ఒక 2 విషయాలు చెప్తాను. బిమ్లో ఈ 8D వరకు ఉన్నాయండి. 3D అంటే జస్ట్ వీ హావ్ డిస్కస్ 3 డైమెన్షనల్ వ్యూ, లెంత్, బ్రెడ్త్, డెప్త్ ఫర్ బెటర్ విజువలైజేషన్. 4D యాడ్ చేస్తాము. 4D యాడ్ చేస్తే ఇంప్రూవ్డ్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్. దీంట్లో టైం కూడా యాడ్ అవుతుంది. షెడ్యూలింగ్ అంటే టైం లోపల మనకు ఏ మెటీరియల్ ఎంత కావాలి, అది ఏ టైంలో రావాలనేది ఈ 4Dలో మనకు చేసుకోవచ్చు. తర్వాత 5 డైమెన్షనల్ బిమ్ అంటే కాస్ట్ ఎస్టిమేషన్. 5Dలో కాస్ట్ వస్తుంది. ఈ మెటీరియల్స్కు కాస్ట్ ఇప్పుడు సపోజ్ ఫ్లోరింగ్ ఉంది, ఫ్లోరింగ్ ఎంత మెటీరియల్ కావాలనేది ప్లాన్ చేస్తాం, షెడ్యూల్ చేస్తాం. దానికి కాస్ట్ యాడ్ చేస్తాం పర్ స్క్వేర్ ఫీట్. దానివల్ల కాస్ట్ వచ్చేస్తుంది. అంటే మనం ఒక బిల్డింగ్ 3D డైమెన్షన్ చేస్తే ఇక్కడ ఎప్పుడు కంప్లీట్ అయితే వస్తుంది, ఎంత కాస్ట్ అవుతుంది వస్తుంది. మనం ఇక్కడ ఎక్సెల్కు ఇన్కార్పొరేట్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్సెల్లో టోటల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 6DBM, సస్టైనబిలిటీ అండ్ ఎనర్జీ అనాలిసిస్. ఎనర్జీ అనాలిసిస్ కూడా సస్టైనబిలిటీ మెటీరియల్స్ యూజ్ చేసి మనము ఇప్పుడు కొత్తగా మనము ఎర్త్ వాడుతున్నారు. మెటీరియల్స్ పూర్తిగా RCC వాడకుండా ఇంకే మెటీరియల్స్ ద్వారా మనము ఏకో ఫ్రెండ్లీ కట్టించవచ్చు. ఆ ఎనర్జీ కూడా ఎంత ఎనర్జీ ఉంటుంది, హీట్ ఎంత వస్తుంది, అవన్నీ 6Dలో కనుక్కోవచ్చు. 7D ఎఫిషియంట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఏ విధంగా మనం
ఈజీగా మేనేజ్ చేయవచ్చు బిల్డింగ్ ఫర్దర్ మెయింటెనెన్స్ కోసం. అది 7Dలో చెప్పగలుగుతాం. 80Dలో సేఫ్టీ ఆన్ సైట్. సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఎయిత్ డైమెన్షనల్లో. సో ఇవన్నిటికి మనము కామన్ బిమ్ సాఫ్ట్వేర్స్ ఏం యూజ్ చేస్తామంటే ఆటోడెస్క్ రివేట్ టాప్ ప్రియారిటీ, నావిస్ వర్క్స్, ఆర్కిక్యాడ్, టెక్లా స్ట్రక్చర్స్. ఈ 4 బిమ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం అందుకే ఆటోడెస్క్ రివేట్ మనం యూజ్ చేస్తాం, నేర్చుకుంటున్నాం. దిస్ ఈజ్ బిమ్. బిమ్లో 3D వస్తుంది, 4D వస్తుంది, 5D వస్తుంది, 6D వస్తుంది, 7D, 8D, 9D to 10D ఆల్సో దేర్, బట్ నాట్ ఇంపార్టెంట్ సో డిస్కస్ హియర్. ఓకే, దిస్ ఈజ్ బిమ్. నెక్స్ట్ క్లాస్లో మనము రివేట్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.